అందుచేత అమ్మ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎవరు చెప్పగలరండి శ్లోకాలు? వెంటనే శంకరాచార్యుల వారికి చిన్న అసహ్యం వేస్తుంది. మళ్ళీ కోరికలు తీర్చుకోవడం, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చెప్పానా అనుకుని శంకరులు ఎప్పుడు జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి. అందుకని వెంటనే శంకరులు అంటారు జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడూ మన పని అంతే. ఇక్కడ పుడతాడు, అక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పుడతాడు. మనిషిగా పుడతాడు, మనిషిగా చేస్తాడు. మనిషిగా చేస్తే చాలా గొప్ప. మనిషిగా ఏం విడిచిపెట్టరు శరీరాన్ని. మనిషి నిజంగా మనీషిగా జ్ఞానాన్ని పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు. అలా ఏం వెళ్ళం కదా, ఇదే నేననుకుని తాదాత్మ్యత పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమే నేనన్న భావన ఎంత దారుణంగా ఉండిపోతుందో తెలుసా అండి. అది పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఉంటాయి. 9 వాయువులు భటులు పాశం వేసి తీసినప్పుడు వెళ్ళిపోతాయి. ఒక్క వ్యానవాయువు అని ఉంటుంది, అది మాత్రం వెళ్ళదు. ఎప్పుడైనా రేట్ వస్తుందని కొనుక్కున్నటువంటి స్థలం పిచ్చిగడ్డి మెలిచిపోయినా సరే గోడ కట్టి దాచుకున్నట్టు ఇంకా దీన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. దాన్ని తీసేసేవాడు ఎవరు తీసేస్తాడో తెలుసా అండి? ఈ శరీరానికి పుట్టిన కొడుకు ఉంటాడు. వాడొచ్చి అంత్యేష్టి సంస్కారం చేసి 9 వెళ్ళిపోయాయిరా, ఇంకా పిచ్చాళ్ళ దీన్ని పట్టు కూర్చున్నావా? ఇది వికారం పొందేస్తోంది, దాంట్లో నువ్వు ఉండలేవిహ. దాన్ని మేము కూడా ఇంట్లో ఉంచాం, తీసేసాం, చూసావా ఇక్కడికి తీసుకొచ్చేసాం, దీన్ని కాల్చేస్తాం, ఇక బూడిదైపోతుంది, అందుకని ఇంక ఉండకు, ఇప్పటికైనా నా మాట విని వెళ్ళిపోమని మంత్రంతో సంస్కారం చేస్తాడు. అప్పుడు దిక్కు లేక వదిలేస్తాడు. అందుకని అదిగో అంత దౌర్భాగ్యంగా తిరుగుతున్నామే. జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టడం చావడం, పుట్టడం చావడం, అదే పని కింద పెట్టుకుని ఎన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని గజేంద్ర మోక్షంలో అన్ని లక్షల కోట్ల భార్యలంటారు. ఎన్ని ఉపాధులో, ఎన్ని జన్మలో, ఎన్ని శరీరాలో, ఇప్పటికి ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో వదిలేసి వచ్చేశాడు. కానీ నిజంగా పూర్వజన్మ బంధుత్వాలు తెలిస్తే ఎన్ని పందులు నా పిల్లలో, ఎన్ని కుక్కలు నా పిల్లలో, ఎన్ని పిల్లులు నా పిల్లలో, ఎన్ని చీమలు నా బంధువులో, ఏమో ఎన్ని ఉపాధులు దాటి వచ్చానో ఎవరికి తెలుసు. అందుకని కానీ ఏ జన్మకు ఆ జన్మ మరిచిపోతున్నాను కాబట్టి ఏ జన్మకు ఆ జన్మలోనే భార్య పిల్లలు అనుకోవడం, ఇది నా సంసారం, నా సంసారం, నా సంసారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము జీవి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికేచెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చే నా చటికి పోవుట నైజము ప్రణికోటికిన్. ఇదేమిటి వీళ్ళు చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళేడుస్తారు ఎందుకు, వీళ్ళేం ఉండిపోతారా అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆ జన్మ జలధౌ నిమగ్నానాం, ఇలా పుట్టి చచ్చి ఎన్నడూ అసలు ఇదేనా పుట్టి చచ్చిపోయేటటువంటి, ఇది నేనా లేకపోతే ఇంకేదైనా ఉందా లోపల, ఏది ఉండడం వల్ల ఇది తిరుగుతోంది, ఏది వెళ్ళిపోతే ఇది పోయిందంటున్నారు అని దాని వైపుకి వెళ్ళిన వాడు ఎవడైనా ఉన్నాడా? అలా వెళ్ళగలిగేటట్టు చెయ్యగలిగినది అమ్మవారు. అందుకని జన్మ జలధౌ నిమగ్నానాం, అందులో నిండా మునిగిపోవడం కూడా ఎలా మునిగిపోతాడో తెలుసా అండి? సంసారం అనేటటువంటి తేనె చూసి పెద్ద పళ్ళెంలో తేనె పోశారనుకోండి, ముందేదొస్తుంది, ఏగొస్తుంది, దిక్కుమాలని ఈగల ఆషాఢ మాసంలో చూడండి, వాడు అక్కడ దీపం వేసి నూనె వేసి ఒత్తులేసి దీపం పెట్టుకుంటాడు. వీడిలా సంధ్యావందనం చేసుకుని అగరత్తు పెట్టి దీపం వెలిగిద్దాం అనుకునేటప్పటికి అందులో 2 ఈగలు చచ్చిపోయి ఉంటాయి. ఎందుకని? ఆ తేనె తాను తాగేదనుకుని తేనె ఆ ఈగ వచ్చి తేనెలో వాలుతుంది. ముందు 4-5 సార్లు చప్పరిస్తుంది తేనెని, అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటుంది. ఆ తర్వాత కడుపు నిండి వెగటొస్తుంది, అబ్బా ఈ తేనొద్దు వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇహ వెళ్ళగలదేంటి, అంటుకుపోయే కాళ్ళు, ఇహ వెళ్ళలేదు, అందులోనే కొట్టుకుంటుంది. ఆ తేనెలోనే రెక్కలకి తేనె పట్టి బరువెక్కి తేనెలో మునిగి ప్రాణం వదిలేస్తుంది. అందరూ వెళ్ళారు కదా మనము వెడదామని చెప్పేసి పాపం వీడు సంసారంలోకి వస్తాడు. అందుకే వివాహము విచిత్రమైన బరువు తలవెత్తుకుంటాడు. ఎత్తుకుని అందులోనే మునిగిపోయి అందులోనే ప్రాణం వదిలేస్తాడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తుండేవారు. సంసారము అంటే జన్మ జలధౌ నిమగ్నానాం అంటే ఎలా ఉంటారో తెలుసా అన్నారు రామకృష్ణులు. పట్టుపురుగు తన నోటిలోంచే పట్టుదారాన్ని బయటికి విడిచిపెట్టి పాపం నేను ఎంత బాగా కట్టుకున్నానో పట్టుదారం అని చెప్పి పట్టుకాయ తన ఒంటి చుట్టూ కట్టుకుని
ఆ కాయలో పడుకుంటుంది. వీడు రూపాయి రూపాయి దాచిపెట్టి ఆర్డీలు చేసి అవి చేసి ఇవి చేసి పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకుని అబ్బా నా ఇల్లని మురిసిపోతుంటాడు. మురిసిపోయి ఇల్లంతా నాది ఇల్లంతా నాది అంటాడు. పట్టుపురుగు దారాన్ని తన చుట్టూ కాయగా చేసుకుని పట్టుపురుగు అందులో నిద్రపోతుంది. అలిసి 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 సంపాదించి 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 వీడి శరీరము కూడా జర్జరీభూతం అవుతుంది. ఒకనాడు పడుకోవాలి, ఏదో ఒక చోట పడుకుంటాడు. పడుకున్నవాడి మీద ఆసక్తి కాదు, పడుకున్నవాడు కట్టిన దాని మీద ఆసక్తి ఉన్నవాడు ఉంటాడు. వాడు వీణ్ణి జాగ్రత్తగా తీసి ఇల్లు ఎలా పొందాలో చూస్తాడు. దుష్ట నక్షత్రంలో వాడు వెళ్ళిపోతుంటే వాడు కట్టుకుని ఇల్లు రా పోన్లేదు 6 నెలలు పోతే పోయిన అనడు, చాపేసి బయట పడుకోబెడతాడు. వాడు దీని బతుకు నువ్వు కట్టుకున్న ఇంటిది. అందుకని అదిగో అలాంటప్పుడు ఈ దారం మీద ఆశ ఉన్నవాడు ఉన్నాడు. వాడికి లోపలున్న పురుగుని పైకి తీయడానికి కాయని కోస్తే దారాలు తెగిపోతాయి. ఇల్లు పాడవకూడదు, దారం కావాలి, పురుగు అక్కర్లేదు. దీన్ని వాడేం చేస్తాడు, నీళ్లు మరగపెట్టి ఈ కాయలు తీసుకెళ్లి మరుగు నీళ్లలో పారేస్తాడు. పారేస్తే దారానికి ఏమవుదు, లోపలున్న పురుగు మంచి నిద్దట్లో ఉంటుంది. ఉండేటప్పటికి మరుగు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. తను కట్టుకున్న ఇంట్లో తానే బందీ అయిపోతుంది, బయటికి వెళ్ళలేదు. వెళ్ళలేక గిల్ల 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 కొట్టుకుని అందులోనే ప్రాణం విడిచిపెట్టి లోపలే శరీరం కూడా ఉడికిపోతుంది. ఉడికిపోయాక వీడి కాయలన్నీ బయటికి తీసి రాట్నం మీద పెట్టి గిర్ర 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 తిప్పుతాడు. ఎంతసేపు, ఈ దారం అంతా ఇటువైపుకి వచ్చేసే వరకు. ఆ తర్వాత అందులో చచ్చిపోయిన పురుగు వంక కూడా ఇలా కృతజ్ఞతగా చూడడు. అయ్యో నీ నోట్లోంచి వచ్చిన దారమే, దానివల్లే నువ్వు చచ్చిపోయావు అని అనడు. తీసి అవతల పారేస్తే కాకి ఎత్తుకుపోతుంది. సంసారం మగ్నుడైన వాడంతే అలాగే వెళ్ళిపోతున్నాడంటారు రామకృష్ణ పరమహంస. సంపాదిస్తున్నావు, తిరుగుతున్నావు తిరుగుతున్నావు తిరుగుతున్నావు, సంపాదిస్తున్నావు, కోట్లు కూడబెడుతున్నావు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం బొమింగబోడు. ఎప్పుడైనా వీళ్ళ అమ్మవారి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించావని జన్మాంతరంలో చేసుకోలేదు. కానీ అటువంటి వారు కూడా ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మ పాదములకు ఇలా నమస్కరించాడా భక్తితో, ఆ పరాగమునకుండే శక్తి ఏమిటోట తెలుసా అండి. అది కాని పడిందా, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. శంకరులకు శంకరులే సాటి మహానుభావుడు. లోపల పడిపోయిన వాడు ఎలా ఉంటాట, నిజంగా దర్శనం చూడండి వారిది. హిరణ్యాక్షుడనో రాక్షసుడు ఉండేవాడు. వాడు భూమిని అంతటి చాప చుట్టినట్టు చుట్టేశాడు. అదో అల్లరి, అంతా తంది చేసేసుకోవాలని. కనపడ్డవన్నీ కొనేస్తాడు, కనపడ్డవన్నీ దాచేస్తాడు, బ్లాక్ మనీ చేసేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడా ఇవన్నీ. హిరణ్యాక్షుడు అంటే ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అన్ని చుట్టి ఎవరికీ కనపడకుండా సముద్రంలో దాచాడు తీసుకెళ్లి. చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ భూమిని పైకి తీసుకురావాలనుకున్నారు. ఆదివరాహమూర్తి అయి ఆనాడు స్వామి నీటిలోకి వెళ్లి దంస్ట్రా అంటే తన కోర చేత భూమిని పైకి పెట్టుకుని దాన్ని పైకి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి మళ్లీ భూమిని యథాస్థానంలో ఉంచారు. అలా సంసారమునందు పడిపోయి కొట్టుకుంటున్న వాణ్ణి, అందులో తేనెలో వాలి ప్రాణం పోగొట్టుకుంటున్న ఈగని ఎవడో దయాళు అయిన వాడు అమ్మవారి పాదముల మీద ఉన్న పువ్వులన్నీ నిర్మాల్యం తీసేసి, అయ్య దిక్కుమాలిన ఈగ, అభిషేకం చేద్దాం అనుకున్న తేనెలో పడి చచ్చిపోతున్నావా అని ఆ పువ్వుకున్నటువంటి ఒక ముచికతో ఆ ఈగని ఇలా పైకెత్తి పక్కన పారేశాడు అనుకోండి, అంత గబుక్కునేమి ఎగరలేదు. అంత సంసారంలోంచి గభాలన బయటికి వచ్చేది. ఆ కాళ్ళు కొట్టుకుని చేతులు కొట్టుకుని ఈలోగా ఎవరో తొక్కేయకుండా ఉంటే ఆ తేనెంతా అట్టల కట్టి ఆరిపోతే అప్పుడు మెల్లిగా ఎగురుతూ వెడుతుంది. అమ్మో తేనెలో మునిగిన ఈగ అని బల్లి చూసిందో మళ్ళీ పోయినట్టే. అందుకని ఇన్ని దాటాలి మనం. అంతే, సంసారములోంచి బయటికి వచ్చినా మళ్ళీ గ్రసించడానికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. అందుకని అంత తేలికేం కాదు పరమాత్మ వైపు నడవడం. అందుకని ఇవాళ శంకరులు మనకు ఒక తేలిక మార్గం చెప్తున్నారు. నువ్వు ఎక్కడ చేస్తావు ఇవన్నీ, నువ్వు చేయలేవు కలియుగంలో. అందుకని ఆ తల్లి పాదములు నమ్మి ఒక్కసారి ఇలా నమస్కరించు. ఇది సౌందర్య లహరి అంటే. ఇంకింతకన్నా సౌందర్యం జీవితంలో ఏముంటుందండి, ఇది సౌందర్యం అంటే. అందుకని ఆ అమ్మ పాదముల మీద ఉన్న పరాగ రేణువు శ్రీ మహావిష్ణువు యొక్క దంస్ట్రా అంటే కోర లాంటిదిట. ఆదివరాహమూర్తి కోరతో భూమిని పైకెత్తినట్లు సంసారమునందు పడిపోయిన నిన్ను అమ్మ పైకెత్తి తన వైపుకి తిప్పుకోగలదు, తనలో కలుపుకోగలదు, శివుడిలో కలపగలదు. అయితే ఇక్కడ మీకు ఒక్క రహస్యం చెప్పాలి. ఏమి మాట చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు
అక్కడ జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఏమిటి? హిరణ్యకశిపుడికి రిపు అంటే శత్రువు, హిరణ్యాక్షుడికి రిపుడు ఆయన, ముర అనేటటువంటి రాక్షసుడికి శత్రువు ఆయన. మురని చంపినవాడెవరు? శ్రీకృష్ణ భగవానుడు చంపాడు. శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడికి తోడుగా వచ్చినటువంటి ముర అన్న రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడు. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఆదివరాహమూర్తి గురించి చెప్తున్నారు. ఆదివరాహమూర్తికి ఎవరు శత్రువు? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షునికి శత్రువైన వాడు అనాలి కదా, అలా అనకుండా మురరిపువరాహస్య భవతి. ఏమిటి? ఆదివరాహమూర్తిని తీసుకెళ్లి ముర అనే రాక్షసుడికి శత్రువు ఎవరు? కృష్ణుడిగా చెప్తున్నారు. నిజమే, ఆదివరాహమూర్తోటి కృష్ణుడోటి ఇంతమంది ఉంటారేంటి? వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో, అన్నీ ఆయనే. అయినప్పుడు మురరిపువరాహస్య భవతి. ఆ ఆదివరాహమూర్తి యొక్క కోర అని చెప్తూ ఆదివరాహమూర్తిలో శ్రీకృష్ణ దర్శనం చేశారు. మురరిపువరాహస్య భవతి, మురా అనే రాక్షసుడికి శత్రువు అన్నారు. నిన్న పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ మాట అన్నారు. మహాభారతానికి గొప్పతనం శ్రీకృష్ణ పరమాత్మ ఉండడమే అన్నారు. శంకర భగవత్పాదులకి కూడా శ్రీకృష్ణ భగవానుడంటే ఎంత ఇష్టమో చూడండి. రసోవై సహా, కృష్ణుడంటే రాశీభూతమైనటువంటి జ్ఞానము. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. జన్మజలధౌ నిమగ్నానాం, పుట్టి చచ్చేవాడిని పైకెత్తితే ఎక్కడికెడతాడు? పుట్టుక నుంచి చావు నుంచి విడివడితే మోక్ష పదవిని పొందుతాడు. మోక్ష పదవి అంటే ఏమిటి? నిరతిశయ ఆనంద స్వరూపి తానే అయి కూర్చుంటాడు. అహం బ్రహ్మాస్మి స్థాయిని చేరుతాడు. అలా ఎత్తగలిగినటువంటి కోర అయితే ఆనందాన్ని ఇచ్చిన గురుస్వరూపం అది తేలికగా ఏమీ లేనటువంటి వాళ్ళకి, ఏమీ తెలియని వాళ్ళతో కలిసిపోయి మమేకమై, ఏమిటండి ఈయన భగవానుడా అని బ్రహ్మగారికి అనుమానం వచ్చేసింది. ఏమిటి కృష్ణుడు ఏమిటండి వాళ్ళతో కలిసి అసహ్యంగా చద్దన్నం తింటున్నాడు, పోని ఎవరో పెట్టినటువంటి పోని వేడివేడి అన్నం తీసుకొచ్చి స్వాహ అని నోట్లో కూడా వెయ్యట్లేదు, చద్ది ముద్దలు కూర్చుని తిండమా అని బ్రహ్మగారంతటి వారికి అనుమానం వచ్చింది. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే అన్నారు పోతన గారు. అంతగా అందరితో కలిసిపోయినటువంటి స్వభావం కాబట్టి అదిగో అమ్మా ఆ కృష్ణుడున్నాడే ఆనాడు భగవద్గీత చెప్పాడు, ఆనాడు జ్ఞానం ఇచ్చాడు, ఆనాడు నమ్ముకున్న అర్జునుడిని ఉద్ధరించాడు, గోపకాంతల్ని ఉద్ధరించాడు, గోపాల బాలను ఉద్ధరించాడు. మేము కూడా అంతకన్నా గొప్ప ఏం కాదమ్మా, మేమందరం అజ్ఞానంలో ఉన్నాం, పశువుల్ని మేపుకుంటున్నాం, పాశములతో కట్టేసుకున్నాం, పశువుల లాంటి స్థితిలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా? అదిగో ఆనాడు కృష్ణుడు ఎలా అందరిలో మమేకమై కాపాడాడో, ఎలా జ్ఞానం ఇచ్చాడో, అలా నువ్వు కూడా నీ పాద పరాగ రేణువు అంతటి శక్తి కలిగినదై జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అయి ఉన్నది. అంటే మురా అనే రాక్షసుడికి శత్రువైనటువంటి కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఆదివరాహమూర్తిని ఆరోపణ చేయడం, అంటే ఆదివరాహమూర్తి యందు శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేయడం. ఆయన యొక్క కోరచేత ఉద్ధరింపబడిన భూమిలా జనన మరణ చక్రమునందు తగులుకున్నటువంటి మమ్మల్ని నీ పాద పరాగ రేణువు ఉద్ధరించాలి. అందుకని అమ్మా అది తప్ప మాకేదుందమ్మా దిక్కు, మమ్మల్ని ఉద్ధరించవా అని అమ్మ పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తే ఆ సన్నివేశాన్ని తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి, అందుకే శంకరులు అలాంటి పాద పరాగ రేణువు నా శిరస్సు మీద పడాలని శ్లోకం రాసుకోలేదు. ఆయన ఏమని రాశారు? అందరూ దీన్ని చదువుకోవచ్చు, అలా రాశారు ఆ శ్లోకాన్ని. అందుకని ఏమవుతుంది, మీకు తెలియక్కర్లేదు, మీరు రోజు ఆ శ్లోకాన్ని పట్టుకుని తప్పులు లేకుండా అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారనుకోండి, పొంగిపోతుందమ్మా. అబ్బా ఆనాడు శంకరులు చేసిన స్తోత్రాన్ని వీడు మళ్ళీ నా దగ్గర చెప్పుకుంటున్నాడు రా, వీడిని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు అని పొంగిపోతుందిట. అలా ఉద్ధరిస్తుందా అండి అమ్మ? అది చెప్పడానికి శంకరులు వెంటనే ప్రయోగం చూడండి సౌందర్యలహరిలో.
శంకరాచార్యుల వారి ప్రయోగాలే ప్రయోగాలు. సౌందర్యలహరి, బహుభంగిమల. నేను ఇంకా వీడు అసాధ్యం కూలా, వీడు 3 శ్లోకాలు చెప్పాడురా 9 రోజులకు అంటారని కొంత కుదిస్తున్నాను. లేకపోతే నిజంగా ఒక్కొక్క శ్లోకం వెనకాతల ఎంత రమణీయమైనటువంటి అర్థాలు ప్రతిపాదించారో మహానుభావుడు. పేరు చెప్పరు, ఎవరిని ఉపాసన చేస్తున్నారు చెప్పరు, గుర్తుపట్టమంటారు. మీ అమ్మగారిని మీరు గుర్తుపట్టాలి. ఒరే ఈవిడెవరు అని మీరు, ఈశ్వరే కదూ అని మా అబ్బాయి అడిగాడు అనుకోండి, ఈశ్వర్రా మీ అమ్మ అని ఎవరైనా చెప్పారనుకోండి, అదేదో తేడా వచ్చేసినట్టు. అదేమిటి, నా భార్య నా కొడుకు దగ్గరికి వెడితే నా కొడుకు దగ్గరికి వేరొకరు వచ్చి ఈశ్వర్రా మీ అమ్మ అని చెబితే అమ్మ వచ్చావా అని మా అబ్బాయి అంటే దోషం ఎక్కడున్నట్టు? అమ్మలో లేదు, కొడుకులో ఉంది. ఒకరు చెప్తే గుర్తుపట్టడమా అమ్మని? అమ్మ పేరు చెప్పక్కర్లేదురా, అమ్మ అనేటప్పటికే అమ్మేమిటో నీకు గుర్తుకు రావాలి. అందుకని ఆ శ్లోకం చూడండి ఎలా పెడుతుందో. కొన కాంచీదామా కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్పాశం బాణం శృణిమపి దధానా కరతలై అని ఎంత గొప్పగా వేసేస్తారంటే ఆ పాదం వెనకాతల పాదాన్ని ఆయన అంటారు. పురస్తాద్యస్తాం నహ పురమధితురహో పురుషిక. నహ అంటారు, నహ అంటే మేము, నేను అని శంకరాచార్యుల వారికి చెప్పుకోవచ్చుగా, అలా చెప్పరు. నహ అంటారు, మేమందరం. ఎప్పుడు చూస్తామమ్మా అలాగా? అమ్మని చూడాలనుకున్న పిల్లాడు అమ్మని చూసి ఎన్నాళ్ళైందో మా అమ్మ పొద్దున్నే లేచి